వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని ప్రదర్శించడమే కంప్లీట్ రాజకీయ ఎజెండా. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు అని బహుశా కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉందేమో. దానికోసం రకరకాల స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ఎగ్జిక్యూషన్ ఏంటి? గత 10 సంవత్సరాలలో జగన్ 10 ఫేక్ ప్రచారాలు అని చెప్పి మొత్తం అంటే ఈ విధమైన పోస్టర్ పెట్టి ఎంపీలు ఎమ్మెల్యేల వాల్ మీద కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేల వాల్ మీద కూడా కనిపిస్తూ ఉంది ఈ పోస్టర్ పెట్టి. అంటే ఇప్పుడు జగన్ మీద ఇదొక సీజన్, ఈ విధమైన ద్వేషం ప్రదర్శించే సీజన్. పోనీ గత 10 సంవత్సరాల్లో 10 ఫేక్ ప్రచారాలు అని చెప్పి వాళ్ళు ఏవైతే ప్రచారం చేస్తున్నారో అందులో ఫస్ట్ది బాబాయ్ వివేక హత్య కేసు, దేశంలోనే క్రిమినల్ పాలిటిక్స్ కేస్ స్టడీ అని నారాసుర రక్త చరిత్ర అని హెడ్డింగ్ పెట్టడం. సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య జరిగింది కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుంటూ హెడ్డింగ్ పెట్టారు అని చెప్పి అనుకుందాం. ఆయన ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి. నెక్స్ట్ ఏముంది? కోడి కత్తి డ్రామా అట. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉన్నప్పుడు జరిగింది. ఒకవేళ కోడి కత్తి డ్రామా అయితే అసలు అవన్నీ నిజమేందో మీరు మీడియా సమావేశం పెట్టి చెప్పండి. అది ఎన్ఐఏ విచారణ చేసింది కదా. డ్రామా అని ఎప్పుడు అంటారు? వీళ్ళే అది ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేయించుకుంటే డ్రామా అంటారు. మరి వీళ్ళే అలా ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేయించుకున్నారు జనానికి చెప్పండి. ఎన్ఐఏ విచారణ చేసింది కదా. దీని వెనక ఏముందో ఎన్ఐఏ కోర్టులకు ఛార్జ్షీట్ దాఖలు చేసింది కదా. ఇప్పుడు ఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థనే కదా. ఎయిర్పోర్ట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది కదా. ఆ ఎయిర్పోర్ట్ మినిస్టర్ టీడీపీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారుగా ఇప్పుడు. వీళ్ళు కేంద్రంలో 2వ అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కదా. మరి దీని వెనక ఏముందో మీరు చెప్పండి. ఆయన మీద కత్తితో దాడి జరగడం విశాఖ ఎయిర్పోర్ట్లో తప్పైతే నిజమేందో మీరు చెప్పండి. నిజం చెప్పే అవకాశాలు మీ దగ్గర వండుకొని, వ్యవస్థలు మీ చేతుల్లో పెట్టుకొని ఈ డ్రామాలు ఎవరు ఆడుతున్నట్లు, ఫేక్ ప్రచారాలు ఎవరు చేయడానికి పూనుకున్నట్లు నిజమేందో మీరు చెప్పండి అబ్బా మీడియా సమావేశం పెట్టి. ఆ విచారణ సంస్థలు చెప్పమనండి. అరే మరీ కామెడీ ఉంది. ఇంకొకటి ఏంటంటే గులకరాయి డ్రామా అట. విజయవాడ జగన్ గారి మీద రాయితీ కొట్టారు కదా. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆఫీసులో నుంచే ఒకడు వచ్చి పిల్లోడు కొట్టాడని చెప్పి కదా అసలైన విషయం. అటువంటి మీరు డ్రామా అయితే మరి వీళ్ళు ఎట్లా డ్రామా చేయించారు మీరు చెప్పండి. నిజమేందో ప్రభుత్వం ఉంది కదా, నిజం మీరు కదా చెప్పాలి. నిజం చెప్పుకుని ఇలాంటి ప్రచారం ద్వారా ఎవరు డ్రామాలు ఆడుతూ ఉన్నట్లు మీరు చెప్పండి అబ్బా. నిజమేందో? రాయితీ కొట్టడం నిజమా అబద్ధమా? పోనీ వీళ్ళు కొట్టించుకున్నారా మమ్మల్ని కొట్టారని? మరి ఆ విషయాలన్నా చెప్పండి. ఇవేం చెప్పకుండా ఊరికే డ్రామాలని ఎవరు ఆడుతున్నారని డ్రామాలు అధికారం ఎవరి చేతిలో ఉంది? కామెడీలు కాదు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళ డ్రామా అట. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు అయింది మీరు అధికారంలో ఉన్నప్పుడు తప్పు డిజైన్ ప్రకారం చేసేది కొట్టుకుపోయిందా కొట్టుకుపోలేదా? అది కొట్టుకుపోయిన బట్టే కదా మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నది. అవును, అప్పుడు అది తప్పుడు నిర్ణయమే. అప్పుడు కరెక్ట్ ప్లాన్గా వెళ్ళలేదు అని చెప్పి తాజాగా అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా కేంద్ర జలశక్తికి వాళ్ళకి చెప్పారా చెప్పలేదా? మరి ఆ నివేదికలు మీరు బయట పెట్టండి. బయటకు వచ్చినాయి కదా, మీరు చెప్పండి నిజమేందో అబద్ధం ఏందో. అంటే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయిందని చెప్పారా? ఏంది డ్రామా? ఏమైనా అర్థం ఉందా ఇందులో? పెన్షన్ కోసం ఎండలో వృద్ధులు పడిగాపులు అట. అసలు ఎక్కడే కూడా పెన్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, ఎవరి చుట్టూ తిరగకూడదు అని జగన్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాలంటరీ సిస్టమ్ తెచ్చి ఇంటి దగ్గర ఇచ్చొచ్చేవాళ్ళు కదా. తీరా ఎన్నికలప్పుడు అలా కనుక ఇస్తే అదేమన్నా జగన్కు మైలేజ్ అవుతుందేమో అని చెప్పి మీరు కదా కోర్టులో పిటిషన్ వేసి వాలంటీర్లను ఇవ్వనీయకుండా చేసింది మీరు కదా చేసింది. అటువంటిప్పుడే కదా ఇమ్మీడియట్గా అప్పుడు ఏం చేయాలో తెలియక సచివాలయాల దగ్గరికి వచ్చి వాళ్ళకు పింఛన్ తీసుకెళ్ళండి అని చెప్పి పింఛన్ ఇచ్చింది. అందుకే కదా తర్వాత మళ్ళీ వెళ్ళి 2 నెలలు, 1 నెల వచ్చి అట్లా జరిగింది, ఇంకో నెల వీళ్ళే వెళ్ళి ఇంటి దగ్గరికి ఇచ్చారు. అంతే కదా జరిగింది, 1 నెలే కదా. మరి అంతకుముందు అలా ఇంటికి పోయి తెచ్చి ఇచ్చింది. అసలు వీళ్ళు పెన్షన్లు వృద్ధులకు ఇంటి దగ్గర పోయి ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసింది మీరే కదా. మరి ఇప్పుడు ఇదేంది? మరి పెన్షన్ల కోసం ఎండలో వృద్ధులు పడిగాపులు జగన్ పీరియడ్లో పెన్షన్ల కోసం పడిగాపులు పడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? ఏమైనా అర్థం ఉందా? నెక్స్ట్ జగన్ కారు కింద సింగయ్య మృతి అట. ఏమైనా అర్థం ఉందా? ఇదేమైనా అర్థం ఉందా?
ఒక వెహికల్ ఢీకొట్టింది అని ఆ వీడియో అథెంటికేషన్ ఏదో తెలియదు. పోనీ ఒక కాన్వాయ్లో ఉన్న వెహికల్, నేను రాహుల్ గాంధీ కాన్వాయ్లో ఒక వెహికల్ కానిస్టేబుల్ ఢీకొడితే డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. మరి మీరు ఎవరి మీద దుష్ప్రచారం చేస్తున్నారు? జగన్ ఏమన్నా కారు నడుపుతూ ఉన్నాడా? పోనీ ఇది వీళ్ళ వీడియో కాసేపు నిజం అనుకున్నా, ఏమన్నా ఇందులో ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఎవరు ఫేక్ ప్రచారం? నెక్స్ట్ ఏమంట, పెట్టుబడులు వద్దుంటూ లేఖలట. ఇది మరీ కామెడీ. పెట్టుబడులు పెట్టగానే అని సింగపూర్ కొందరు మెయిల్స్ చేశారట. మెయిల్ చేసింది ఎవరు? మురళి అని ఒక యుఎస్లో ఉన్నతను. ఆ మురళి ఎవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీ కోసం చొక్కాలు చించుకొని 30 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి మురళి అనే వ్యక్తి. మొన్న ఎన్నికల్లో కూడా పాపం ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి తిరిగి పనిచేసిన వ్యక్తి. మరి ఇప్పుడే ఎందుకు ఆయన వ్యతిరేకంగా అయ్యాడు? ఆయనకు సంబంధించినటువంటి చిలకలూరుపేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కబ్జా చేస్తున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ అమ్మ నాన్నని బెదిరిస్తున్నారని చెప్పి ఆయన ఎపిసోడ్ రోజు చూస్తూనే ఉన్నాం కదా. మరి మెయిల్ ఎవరు పెట్టింది మెయిల్? వీళ్ళే కదా. మరి దానికి జగన్కి ఏం సంబంధం? కామెడీలు చూడండి. దీన్ని మళ్ళీ వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు డీపీలుగా పెట్టుకొని వాల్స్ మీద పెట్టుకొని ఏమన్నా అర్థం ఉందా? ఏదో వాళ్ళకి ఆడలకు కాసింత విషయాన్ని నింపుదాం, ద్వేషాన్ని నింపుదాం, ఆ ద్వేషం మీదనే మనం కాలం నెట్టుకొచ్చేస్తామని. ఒక్కటైనా ఇందులో జెన్యూన్ ఉందా అండి? నెక్స్ట్, జగన్ నెల్లూరు పర్యటనలో బంగారుపాలెం జనాన్ని వీడియో మార్ఫింగ్ చేశారట. అంటే జగన్ మోసం చేశారట. వీడియో మార్ఫింగ్ అని చెప్పి మీరు చెబితే సరిపోతుందా? సెకండ్, నిజమే వాళ్ళ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్టు వీడియో మార్ఫింగ్ చేసి జనం వచ్చినట్టు చూపించుకున్నారు అనుకోండి, మీకేంది నష్టం? ఆడ జనం రాకపోతే ఎందుకు 2-3 వేల మంది పోలీసులను పెట్టారు మీరు? జనం రాకపోతే మీరు ఎవరి మీద లాఠీ చార్జ్ చేశారు? జనం రాకపోతే ఎందుకు గోడలు దూకుతూ ఉన్నా కనుక జనం వచ్చి ఎందుకు కొట్టారు? జనం రాకపోతే రోడ్లను మీరు జేసీబీలు పెట్టి ఎందుకు తప్పించేశారు? ఏమైనా అర్థం ఉందా వీళ్ళ ప్రచారానికి? ఒక్క వానకే అమరావతి మునిగిందని ఫేక్ ప్రచారం. అమరావతిలో నీళ్ళు రాలేదా? మునగలేదా? అక్కడ నీళ్ళు రాకపోతే 10ల సంఖ్యలో మోటార్లు పెట్టి ఎందుకు తోసేస్తున్నారు? అది వరద ప్రభావిత ప్రాంతం కాకపోతే ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వాలంటే ఇంకో 3 రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ఎందుకు చెప్పింది? దాని ప్రకారం మీరు ఎందుకు కడుతూ ఉన్నారు? అసలు అది వరద ప్రభావిత ప్రాంతం అని చెప్పి కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీనే చెప్పింది కదా, అక్కడ రాజధాని కట్టకూడదు అని. ఆ స్థాయిలో బలం లేదని చెప్పి అన్ని నివేదికలు చెబుతున్నాయి కదా. ఏమైనా అర్థం ఉందా? నెక్స్ట్ ఏమంట, పింఛన్పై ఫేక్ రచ్చ అట. ఒకడెవడో మానసికంగా పరిస్థితి బాగాలేనాడు, ఒక వీడియో చేసి చెయ్యి లేకుండా ఆ ఒక్కడు మొత్తం పడుతున్న ఇబ్బందిని మీరు ఇట్లా మిస్లీడ్ చేస్తారా? ఎంతమంది పింఛన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న 2 భార్యాభర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి వార్తలు వచ్చాయి. నేను ఒక మహిళ కన్ను బీకి వెళ్ళి ఉద్యోగాల చేతిలో పెట్టింది. చూడండి, నా కన్ను ఉందా, ఇది పెట్టుకున్న కన్నా అని. మంచాల మీద ఎత్తుకొని వచ్చేస్తున్నారు ఆ ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి, పింఛన్ ఆఫీసుల దగ్గర. చూడండి, ఏంది ఇది, మాకెందుకు పింఛన్ తీసేశారు? ఇవన్నీ ఏంటి? ఎవడో ఒకడు మానసికంగా బాగలేని దాన్ని పట్టుకొని మీరు నానా రచ్చా చేస్తే ఏమైనా అర్థం ఉందా? కానీ చూసే వాళ్ళకి కలగనిపించట్లేదు ఎంతమంది పింఛన్లకి ఇబ్బంది పడుతున్నారు. సరే, ఇందులో కొందరు తప్పుడు సర్టిఫికేట్ పెట్టి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు తీసేయచ్చు. కానీ ఒరిజినల్గా ఎంతమంది కనిపిస్తున్నారు? దాని మీద ఫేక్ ప్రచారాలు ఏంది? అసలు ఇది చూడండి, ఇది వీళ్ళు జగన్ని టార్గెట్ చేయడం కోసం ఎంచుకున్న అంశాలు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత దారుణంగా కనీసం ఒక్కటైనా జెన్యూన్ అంశాలు ప్రాతిపదిక ఆయన వీళ్ళు టార్గెట్ చేయలేకున్నారు, ఆయన హిట్ చేయలేకున్నారు అంటే ఏం మాట్లాడతాం మనం ఇంకా?